మరోసారి ప్రజలపై భారం మోపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. నెల రోజుల క్రితం బస్ పాస్, టోల్ ఛార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా వన్డే పాస్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సిటీలోని 24 గంటలు ప్రయాణం చేసేలా డే పాస్ను ఇస్తుంది. మరోసారి ప్రజలపై భారం మోపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. నెల రోజుల క్రితం బస్ పాస్, టోల్ ఛార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా వన్డే పాస్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సిటీలో 24 గంటలు ప్రయాణం చేసేలా డే పాస్ను ఇస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, ఆర్టీసీ ప్రజలపై భారం మోపేందుకు మరోసారి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డే పాస్ను పెంచేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, గ్రేటర్ హైదరాబాద్ లో వన్ డే పాస్ తోటి హైదరాబాద్ అంతా తిరిగే విధంగా వారి ప్రయాణాలు చేసుకునే విధంగా వన్ డే పాస్ ను తెలంగాణ ఆర్టీసీ ప్రతిరోజు ప్రయాణికులకు ఇస్తుంది. ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్స్, అంటే 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ ప్రాంత గుర్తింపు లేని వారికి, మహిళలకి, సీనియర్ సిటిజన్స్ కి 100 రూపాయలకి వన్ డే పాస్ ఇస్తుంది. అదేవిధంగా సాధారణ ప్రజలకు, అంటే పురుషులకి ఈ వన్ డే పాస్ 120 రూపాయలకి ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఈ వన్ డే పాస్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వన్ డే పాస్ ను సాధారణ ప్రజలకు 120 ఉన్నది 30 రూపాయలు పెంచి 150కి ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా మహిళలకు, సీనియర్ సిటిజన్స్ ఇచ్చే వన్ డే పాస్ 100 నుంచి 120కి పెంచింది. ఇక నెల రోజుల క్రితమే బస్ పాస్ ఛార్జీలను 20% పైగా పెంచిన ఆర్టీసీ తాజాగా మరోసారి వన్ డే పాస్ ను పెంచుతూ ప్రజలపై భారం మోపేందుకు రెడీ అయింది. ఇక టోల్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. ఇక ఒకేసారి బస్ పాస్, అదేవిధంగా టోల్ ఛార్జీలు, మరోవైపు వన్ డే పాస్, ఇలా అన్ని రేట్లు పెరగడంతో ఇది ఆర్టీసీ బస్సులో తిరిగే ప్రయాణికుల మీద ఒక పెద్ద ఎత్తున భారం మోపినట్లు అవుతుంది. అయితే బస్ పాస్ రేట్ల పెరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే ప్రభుత్వం ఆ పెంపు నిర్ణయంలో ఎటువంటి వెనకడుగు వేయలేదు. ఇక తాజాగా వన్ డే పాస్లను సైతం ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చినప్పటికీ అది త్వరలోనే, ఈ వన్ డే పాస్ పెరిగిన రేట్లన్నీ కూడా త్వరలోనే అమల్లోకి వస్తాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.